రామ్ చరణ్ ఇప్పుడు ఫుల్ బిజీ. డిసెంబర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గ్యాప్ లేకుండానే తిరుగుతున్నాడు. ధృవ ప్రీలీజ్ ఫంక్షన్, ఆ తర్వాత ప్రమోషన్స్, యూఎస్ టూర్, తిరిగి రాగానే ఇంటర్వ్యూలు. ఇప్పుడు మెగా 150కి ప్రొడ్యూసర్ గా వర్క్స్. ఇలా తెగ బిజీగా ఉన్నాడు చెర్రీ. అయినా సరే ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పి ఆశ్చర్యపరిచాడు మెగా పవర్ స్టార్. కొంతకాలంగా ఎదురు చూస్తున్న స్థాయి హిట్ కొట్టారు కదా, మీరు తండ్రి అయ్యేది ఎప్పుడు అనే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి చెర్రీకి ఎదురైంది. దీనికి చరణ్ ఇచ్చిన ఆన్సర్ ఇంకా అదిరింది. నేను ఇంకా చిన్న పిల్లాడినే అనుకుంటూ ఉంటాను, తండ్రి కావడం గురించి ఇంకా ఆలోచించలేదు. నా వైపు నేను మరింత కాలం ఏకాంతంగా జీవించాలని అనుకుంటున్నాం అని చెప్పాడు చెర్రీ. మరోవైపు రీమేక్ విషయంలో కూడా చరణ్ స్మార్ట్ ఆన్సర్ ఇచ్చాడు. గతంలో జడ్జిమెంట్ లోపాల కారణంగా కొన్ని సినిమాలు నిరుత్సాహపరిచాయని అన్న చెర్రీ, రిజల్ట్ ఊహించలేని ఒరిజినల్స్ కంటే కాన్ఫిడెంట్ గా అనిపించిన రీమేక్ చేయడంలో తప్పేం లేదంటూ కామెంట్ చేశాడు. తండ్రి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 పనులతో సంక్రాంతి వరకు తాను బిజీ అన్న చరణ్ ఆ తర్వాత 2 వారాలు గ్యాప్ తీసుకుని ఫిబ్రవరి మొదట్లో సుకుమార్ సినిమాని స్టార్ట్ చేశానని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.